ఆయనకి సర్పంచ్గా ఉంటేనే ఇంత ఉన్నది. సర్పంచ్గా ఉంటే నువ్వు ఎవరికే సర్పంచ్ అని, నువ్వు మా ఊరిగా సర్పంచ్, నువ్వు ఎవరికైనా సర్పంచ్ ఉండొచ్చు అని నానా హింసలు పెట్టి మమ్మల్ని దౌర్జన్యం చేసి కొట్టేదానికి వచ్చి నన్ను అంతా కొట్టి మా బాబును ప్రాణాపాయం లేకుండా కాపాడుకొచ్చుకున్నాను హాస్పిటల్ నుంచి. ఇప్పుడు మీరు గ్రామంలోకి వెళ్తున్నారా లేదా? గ్రామం విలేజ్లోకి వెళ్ళిన దానికే కదా నేను నా బిడ్డను బాగొట్టుకుంటాను. నేను ఏమంటారమ్మా? ఊర్లోనే తిరగనే అంటారు. ఇప్పుడు వచ్చి మా బైక్ పెరుక్కునేసినారు. మేము ఇక్కడ ట్రావెల్ తోలుకునే ఆటో ఒకటి పెట్టుకుంటే ఆటోను అక్కడే తీసుకొని బేగాలు పెరుక్కునేసినారు. మీకు ఎవరన్నా సపోర్ట్ ఉంటే తీసుకొని వెళ్ళండి దీన్ని. ఇంతవరకు ఊర్లో నుంచి మిమ్మల్ని కదలనేమో బండిని తీసుకుని మాకు పోలీసుల సహకారంతో ఏదో దయ ఉంచి మమ్మల్ని ఎస్ఐ గారు వచ్చి బయట తీసుకొచ్చారు. లేకపోతే మమ్మల్ని అక్కడే చంపేస్తుంటారు, చంపేస్తామని బెదిరించినారు. ఇది పర్యంలో 4 సార్లు కొట్టున్నారు. ఇప్పటికి 4వ సారి నన్ను కొట్టినది. తలకాయలో పెట్టి మూంచి జలజాని ఆమె నిన్ను ఎదగనివరాయడా? నువ్వు వైఎస్ఆర్సీపీకి సంబంధించినోడివి. ఇక్కడ ఎవడు కాంగ్రెస్లో పనిచేసినోడే లేదు, వైసీపీకి పనిచేసినోడే లేదు.